ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడెక్కడ చూసినా ఒకటే చర్చ. ఒక యువ ఎమ్మెల్యే, అది అధికార పార్టీకి చెందిన కీలక నేత, రాత్రికి రాత్రే తన అత్యున్నత పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్తో ఒక మహిళ చేసిన ఆరోపణల దెబ్బకు ప్రభుత్వ విప్ పదవి కోల్పోయిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అసలు ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆరవ శ్రీధర్ నేపథ్యం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలక్కమానదు. 1997లో అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరులో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన శ్రీధర్ జీవితం చాలా సాధారణంగా మొదలైంది. తండ్రి అరవ వెంకటయ్య ఒక రైతు కావడంతో వ్యవసాయ కుటుంబాల కష్టాలు దగ్గరుండి చూస్తూ పెరిగాడు. ఎంతో కష్టపడి కొడుకును చదివించారు తల్లిదండ్రులు. నంద్యాలలోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శ్రీధర్ ఒక సాధారణ మధ్యతరగతి యువకుడిలాగే తనకంటూ ఒక మంచి కెరియర్ నిర్మించుకోవాలని కలలు కన్నాడు. ఆయన కుటుంబంలో ఎవరికీ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. వెనుకుండి నడిపించే పొలిటికల్ గాడ్ ఫాదర్స్ అంతకంటే లేరు. కానీ చదువు పూర్తయిన తర్వాత తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు, నిరుద్యోగ యువత పడుతున్న కష్టాలు అతన్ని తీవ్రంగా ఆలోచింపజేశాయి. 10 మందికి మంచి చెయ్యాలంటే రాజకీయాలే సరైన ప్లాట్ఫామ్ అని నమ్మాడు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఉన్న ఒక సామాన్యుడికి, అందులోనూ ఎలాంటి ఆర్థిక బలం లేని ఒక 27 ఏళ్ల కుర్రాడికి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ రావడం అంటే మామూలు విషయం కాదు. అప్పటికే రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణాలు, కులబలాలు, ధనబలం ముందు ఒక యువకుడు నిలబడటం అసాధ్యమని అందరూ అనుకున్నారు. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్న సమయంలో సరిగ్గా 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన జీవితాన్ని మార్చేసిన ఆ అతిపెద్ద టర్నింగ్ పాయింట్ రానే వచ్చింది. రాష్ట్రంలో యువతకు కొత్త నాయకత్వానికి పెద్దపీట వేయాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతా ప్రభావితమైన శ్రీధర్ ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు ఏప్రిల్ 1వ తేదీన జనసేన పార్టీలో చేరారు. అప్పటికే రైల్వే కోడూరు నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ప్రకటించినప్పటికీ శ్రీధర్లో ఉన్న నాయకత్వ లక్షణాలు, చురుకుదనం, ప్రజలకు సేవ చేయాలనే తపన చూసిన పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకుని మరీ ఈ యువకుడికి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నమ్మకముంచారు. ఒక సామాన్య రైతు బిడ్డను చట్టసభలకు పంపాలని పవన్ తీసుకున్న నిర్ణయం శ్రీధర్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పవన్ కళ్యాణ్ తన మీద ఉంచిన నమ్మకాన్ని శ్రీధర్ వమ్ము చేయలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున రైల్వే కోడూరు బరిలో దిగి భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించాడు. అతి చిన్న వయసులోనే చట్టసభల్లో అడుగుపెట్టిన యువనేతగా రికార్డు సృష్టించాడు. అతని ఉత్సాహం, పార్టీ పట్ల ఉన్న విధేయత చూసి పార్టీ అధిష్టానం అతనికి మరింత ప్రాధాన్యత ఇచ్చింది. ఎమ్మెల్యే అయిన కొద్ది నెలలకే, అంటే 2024 నవంబర్లో ఏకంగా ప్రభుత్వ విప్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవిని అప్పగించారు. ఒక సామాన్య యువకుడు కేవలం తన ప్రతిభతో ఈ స్థాయికి ఎదగడం ఏపీ రాజకీయాల్లో అప్పట్లో పెద్ద హాట్ టాపిక్. ఒక ఉల్కలాగా పైకెగిసిన ఆయన పొలిటికల్ గ్రాఫ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ శ్రీధర్ జీవితం గురించి, తాజా వివాదం గురించి జనాలకు పెద్దగా తెలియని కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఇంత చిన్న వయసులో అంతటి పవర్ఫుల్ పొజిషన్కి వెళ్లిన ఆయనపై ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగి సడన్ గా సంచలన ఆరోపణలు చేయడం. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ, తనను వాడుకున్నాడంటూ ఆమె ఏకంగా సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేయడం, అవి క్షణాల్లో వైరల్ అవ్వడం ఏపీ పాలిటిక్స్ ని కుదిపేసింది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. రెండవ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కేవలం మహిళా వ్యవహారం మాత్రమే కాకుండా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కూడా శ్రీధర్ గతంలో నెగటివ్ గా మాట్లాడినట్లు ఉన్న ఒక లీక్డ్ వీడియో బయటకు రావడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. మూడవది, అత్యంత ఆసక్తికరమైన విషయం, ఇక్కడే పవన్ కళ్యాణ్ మార్క్, జీరో టాలరెన్స్ విధానం బయటపడింది. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వస్తే రాజకీయ నాయకులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ పవన్ వెంటనే ఒక 3 సభ్యులతో విచారణ కమిటీ వేసి శ్రీధర్ను పిలిపించి సీరియస్ గా క్లాస్ పీకారు. తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్లైనా వదిలిపెట్టేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఆ వెంటనే శ్రీధర్ తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయడం వెనుక ఉన్న మాస్టర్ స్ట్రాటజీ ఇదే. రాజకీయాల్లో పైకి ఎదగడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది, కానీ కింద పడిపోవడానికి ఒక్క చిన్న మచ్చ చాలు అనడానికి ఆరవ శ్రీధర్ వ్యవహారమే ఒక అతిపెద్ద ఉదాహరణ. మహిళల భద్రత, పార్టీ క్రమశిక్షణ, అవినీతి విషయంలో పవన్ కళ్యాణ్ ఎవరినీ ఉపేక్షించరని, తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్ష అనుభవించాల్సిందే అని ఈ సంఘటనతో ఏపీ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మెసేజ్ వెళ్ళింది. మరి ఇంత చిన్న వయసులో ఇలాంటి తీవ్రమైన వివాదాల్లో చిక్కుకున్న ఈ యువ ఎమ్మెల్యే భవిష్యత్తు ఏమవుతుందని మీరు భావిస్తున్నారు? ఈ ఆరోపణల నుండి బయటపడి శ్రీధర్ మళ్లీ జనసేనలో యాక్టివ్ అవుతాడా, లేక అతని కెరీర్ ఇక్కడితో ముగిసినట్లేనా? అలాగే ఆరోపణలు రాగాని సొంత పార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై మీ అమూల్యమైన అభిప్రాయమేంటి? కింద కామెంట్స్లో ఖచ్చితంగా మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.